హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు ఇంట్లో పెద్దవారు ఉంటే ఆ ఇల్లంతా ఒక దేవాలయంలా ఉండేది. తాతయ్య చెప్పే కబుర్లు, బామ్మ పంచే గోరుముద్దలు, ఉమ్మడి కుటుంబాల సందడి ఇవన్నీ నేడు మాయమవుతున్నాయి. మారుతున్న కాలంతో పాటు మనం ఆధునికత వైపు అడుగులు వేస్తున్నాం. సాంకేతికత వల్ల పెరుగుతున్న సామాజిక దూరంతో నేడు గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు ఒంటరితనం ఫీల్ అవుతున్నారు. క్రమశిక్షణ, నిజాయితీ వారి ఊపిరి. కష్టపడటమే తప్ప షార్ట్ కట్స్ వెతకడం తెలియని తరం అది. గూగుల్ లేని కాలంలో వాళ్లే మన ఇన్ఫర్మేషన్ సెంటర్లు. ఆయుర్వేదం నుంచి సామాజిక నీతుల వరకు ప్రతీది వారి మాటలో వినిపించేది. చిన్న సమస్య వస్తేనే విడాకుల వరకు వెళ్తున్న నేటి కాలంలో ఏమైనా గొడవలు వస్తే సర్దుకుపోవాలని నేర్పిన ఓర్పు ఆ తరం సొంతం. నలుగురు కలిసి ఉండే చోట నేడు కేవలం భార్య, భర్త, ఒకరు లేదా ఇద్దరు పిల్లలు అనే పరిధిలోకి కుటుంబాలు కుచించుకుపోయాయి. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత పక్కనే ఉన్న మనుషులతో మాట్లాడడం కంటే వేల మైళ్ళ దూరంలో ఉన్న వారితో చాట్ చేయడమే గొప్పగా భావిస్తున్నాం. ఈ క్రమంలో పెద్దల మాటలు మనకు బోరింగ్గా అనిపిస్తున్నాయి. ఇంట్లో పెద్దలు ఉండటం ఒక అడ్డంకిగా భావించే స్థితికి నేటి సమాజం చేరుకుంది. బిజీ లైఫ్కి అలవాటు పడిపోయాం. తాత మనముల బంధం తెగిపోవడం వల్ల పిల్లలకు కథల ద్వారా అందాల్సిన నైతిక విలువలు అందడం లేదు. పెద్దలు లేని ఇంట్లో మార్గదర్శకత్వం చేసేవారు ఉండరు. ఏదైనా సంక్షోభం ఎదురైనప్పుడు అనుభవం ఉన్నవారి సలహా లేకపోవడంతో యువత ఒత్తిడికి గురవుతుంది. దాదాపు 70% మంది వృద్ధులు నేడు ఒంటరిగా జీవిస్తున్నారని సర్వేలు చెప్తున్నాయి. ఇది కేవలం వారి సమస్య కాదు, సామాజిక వైఫల్యం. మొక్కకి వేళ్ళు ఎంత ముఖ్యం, మనకు మన పెద్దతరం అంత ముఖ్యం. వేళ్ళు కుళ్ళిపోతే చెట్టు నిలబడదు. అలాగే పెద్దలు లేని సమాజం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. వారిని వృద్ధాశ్రమాల్లో కాకుండా మన గుండెల్లో, మన ఇళ్లలో ఉంచి గౌరవించుకుందాం. వారు మనకు మిగిల్చిన ఆస్తి కేవలం భూములు, డబ్బు మాత్రమే కాదు, వారు నేర్పిన సంస్కారం. మీ ఇంట్లో మీ పెద్దలతో మీకున్న మొదటి జ్ఞాపకాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.